సల్లార్ మించిగా సూపర్. సెకండ్ హాఫ్ సూపర్. సెకండ్ హాఫ్ గూస్ బంప్స్. నాగ్ అశ్విన్ వేరే లెవెల్. 10. It's a fabulous film. Yes, all these are 100% true. Kalki is truly a spectacle to be witnessed in theaters. Nagashin గారి ambition and vision off the charts అసలు ఇవన్నీ నిజాలే. బట్ కల్కి ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ ఫిలిం. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ నాకు కల్కి అంతగా ఎక్కలేదు. ఎందుకని తెలియాలంటే స్టిల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో తమ్నేల్ చూసి వెంటనే వీడు టీఎఫ్ఐ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా అని కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఆగండి, ఈ వీడియో మీద ఒక లుక్ వేయండి. ఐఎమ్ ఏ హ్యూజ్ ప్రభాస్ ఫ్యాన్ అండ్ దిస్ ఇస్ మీ ఆన్ కల్కి 2898AD. ఫస్ట్ డే రోజు తోసుకుంటూ వెళ్ళి కూర్చున్నా. సో వెన్ ఐ సే దిస్ ఒక క్రిటిక్ గా కాదు, ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్ ఆబ్వియస్లీ, ఒక సో కాల్డ్ సినిఫైల్ గా కాదు. ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్. హెల్ప్ఫుల్స్ నాకు కల్కి సినిమా అంత ఎక్కలేదు భయ్యా. అయినా రెబల్స్ ఎమోషన్ బాహుబలి 2 తర్వాత ఒక పెద్ద హిట్ పడింది కల్కి వల్లనే. సో కల్కి ఈజ్ అ క్లీన్ హిట్ ఆఫ్టర్ బాహుబలి 2. సలార్ కూడా యునానిమస్ రెస్పాన్స్ రాలేదు. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ ఐ డోంట్ నో టు మేక్ దిస్ వీడియో, కానీ ఐఎమ్ ఆల్సో ఎ సినిమా ఫ్యాన్ అండ్ ఎ నాగ్ అశ్విన్ ఫ్యాన్. నా వీడియో వల్ల ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు సినిమా పైన, ఎందుకంటే రిలీజ్ అయ్యి ఆల్రెడీ 2 వీక్స్ అయింది. 1000 crores క్లబ్ లో ఎంటర్ అయింది. కర్ణ పోస్టర్ కూడా దిగొచ్చింది. టీపీలు స్టేటస్ తో రచ్చ కూడా చేశారు. సో స్పాయిలర్ అలర్ట్ ఫర్ సెయింగ్ కర్ణ. అయినా ఇంకా మూవీ చూడని వాళ్ళు ఉంటారా? మీలో ఎవరైనా కల్కి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. తెలుగు వాళ్ళే కల్కి చూడకుండా ఏం చేస్తున్నారు? వెళ్ళండి. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఇప్పటికే ఆలస్యమైంది ఆచార్యపుత్రం. ఫస్ట్ ఇది ద మోస్ట్ డిసాటిస్ఫైయింగ్ థింగ్ ఫర్ మీ ఇన్ కల్కి. డైలాగ్స్ ఆర్ నాట్ గుడ్. ఏ సినిమాకైనా డైలాగ్స్ ఆర్ ద మోస్ట్ ప్రైమరీ థింగ్ దట్ టేక్ చార్జ్ ఇన్ టెలింగ్ ద స్టోరీ. ఆఫ్టర్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ దే ఆర్ లైక్ ఎ స్కెలెటన్ ఆఫ్ ద బాడీ. అవి వీకుంటే ఏది నిలబడదు. ఎంత చిన్న సినిమా అయినా విత్ కరెక్ట్ కెమెరా మూమెంట్ అండ్ విత్ ఎక్సలెంట్ డైలాగ్ యూ కెన్ మేక్ క్లాసిక్. కల్కి లాంటి వరల్డ్ లో డైలాగ్ సరిగా హిట్ అవ్వలేదు. మీరే దించండి. అక్కడ ఇష్టపోయే వాళ్ళు పీపుల్ ఆర్ సపోజ్ టు సాడ్ అండ్ డిప్రెస్ కదా. ఇక్కడ కూర్చొని కామెడీ ఎల్లకు చెప్తారు. సరే సాడ్ గా ఉన్నప్పుడు పీపుల్ జోక్ అరౌండ్, సో హ్యూమర్ ఈజ్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ దేర్ డిస్ట్రెస్ అనుకుందాం. బట్ కొంతమంది అయినా దే షుడ్ బి సాడ్ కదా. సాడ్నెస్ తో హిట్ అయ్యే డైలాగ్స్ చెప్పాలి కదా టు గెట్ ద డెప్త్ ఆఫ్ ద వరల్డ్. బికాస్ ఆఫ్ ద వరల్డ్ సెల్ఫిష్నెస్ అండ్ గ్రీడ్ అండ్ ఎక్స్ప్లాయిటింగ్ వల్ల వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటో తెలియాలి కదా. టేక్ అశ్వత్థామ ఫర్ ఎగ్జాంపుల్. హీస్ లిటరలీ ద సన్ ఆఫ్ ద మోస్ట్ లర్న్ మ్యాన్. గురు ద్రోణాచార్య వేదాస్ అన్ని చదివేశారు. అశ్వత్థామ కూడా ఒక బ్రాహ్మణ్, ద మోస్ట్ లర్న్ మ్యాన్. అట్లీస్ట్ వీ ఎక్స్పెక్ట్ సమ్ శ్లోక ఆర్ సంథింగ్ రిలేటెడ్ స్క్రిప్చర్స్ నుండి పడి ఉంటే ఎంత హై ఇచ్చేది. ద ఓన్లీ ఐకానిక్ డైలాగ్ ఈస్ విత్ సుమతి. భగవంతుడు మోసే వాళ్ళకే బరువు బాధ్యత ఇస్తాడు. అండ్ దిస్ డైలాగ్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ. అండ్ ద సెకండ్ థింగ్, తెలుగు డబ్బింగ్ ఆఫ్ సెకండరీ క్యారెక్టర్స్. జస్ట్ టేక్ ఎ లుక్ ఎట్ దిస్. కాంప్లెక్స్ కాదు, వరల్డ్ ప్రతి ఒక్కరు తన వెనక్కి ఉన్నారు. ఎలా కాపాడుతాము? ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవడ ఉండరా? వన్ డే తెలుగు క్రాష్ కోర్స్ తీసుకొని వెళ్ళి డైలాగ్స్ చెప్పండి రా అని సెకండరీ క్యారెక్టర్స్ చెప్పించినట్టుంది. మీలో కొంతమంది చెప్తారు అది ఫ్యూచర్ భయ్యా, అలానే ఉంటుంది. ఇట్స్ క్రియేటివ్ డిసిషన్ బై నాగశ్విన్ బ్రిలియన్స్. అట్లాంటి జీనియస్ మన నాగశ్విన్ అసలు ఎలా ఉంటారు? ఇలా ఆర్గ్యుమెంట్స్ చెప్పకండి. అలా చెప్పే వాళ్ళకి ఒకటే ఆన్సర్, వెళ్ళి హిందీ డబ్ చూడండి. ఇలాంటి డైలాగ్స్ ఏమీ ఉండవు. క్లారిటీగా డైలాగ్స్ ఒక ఫ్లోలో చెప్తారు. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఫర్ తెలుగువా? ఇలా డిస్కనెక్టెడ్ గా బ్రోకన్ గా తెలుగు మాట్లాడడం ఈజ్ ద మోస్ట్ అప్సెటింగ్ థింగ్. ఇది నాగశ్విన్ డిసిషన్ అంట. హీ బిలీవ్స్ దట్ ప్లే చేసిన వాటి డైలాగ్స్ చెప్పాలి అని, డెప్త్ ఇన్ యాక్టింగ్ పెరుగుతుందని. ఎస్, దట్స్ ట్రూ. బట్ దానివల్ల ఒక యావరేజ్ వ్యూవర్ ఎక్స్పీరియన్స్ మాత్రం చెడిపోదు కదా. టెక్ కమాండర్ మానస్ అండ్ కౌన్సిలర్ బాని, వీళ్ళు చెప్పే డైలాగ్ డెలివరీస్ కి ఒక దండం రాదవుతా. మోస్ట్ కాంప్లెక్స్ వర్డ్స్ లైక్ స్వయం గానీ ఈజీగా చెప్తారు. కాబట్టి ఇలాంటి ఒక చిన్న వర్డ్ ని కూడా కూలీ చేస్తారు. దట్ డజన్ స్టే ట్రూ టు ద క్యారెక్టర్ కదా. ఇఫ్ యూ థింక్ ఫ్యూచర్ లో అలాగే మాట్లాడతారు. గాంధీవం లాంటి ఒక ఏన్షియంట్ వెపన్ దొరికిన సీన్ ఎంత ఎలివేషన్ పడాలి, ఎంత డెప్త్ ఉండాలి డైలాగ్ లో. ఈ అంకుల్ చెప్తాడు 6000 సంవత్సరాలు. వర్డ్స్ మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి టు ఫార్మ్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇవి కూడా అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. అర్జునుడు గాంధీవంకి ఎలివేషన్ ఇస్తే బట్టలు చింపేసుకుందాం రెడీగా ఉంది. ఒక్క డైలాగ్ పడలేదు. ఇంతలా ఎందుకు చెప్తున్నా అంటే తెలుగు పీపుల్ రెవల్ సినిమా ఇన్ డైలాగ్స్. మన మోస్ట్ తెలుగు మూమెంట్ ఇది. అన్నగారి ఫేమస్ డైలాగ్. జాతినకు మన సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట. తొంగి నక్కి కాదే, తొక్కుకుంటూ పోవాలి. డైలాగ్స్ ఇంపాక్ట్ మన కల్చర్ లో అలాంటిది. ఎప్పుడైనా మీరు ఈ డైలాగ్స్ వల్ల ఆ కాంటెక్స్ట్, ఆ మూడ్, ఆ సినిమా పర్పస్ అంతా అర్థమవుతుంది కదా. అన్ఫార్చునేట్లీ కల్కిలో ఆ డిస్టోపియాని హోల్డ్ చేసి ఎమోషనల్ గా హిట్ చేసే డైలాగ్స్ అంతగా లేవు.
ఆర్ ద రెమినెన్స్ ఆఫ్ ద మిథాలజీ. ఇట్ ఈస్ టచింగ్. వాటి ఇంపాక్ట్ అండ్ మూడ్ని సెట్ చేసే డైలాగ్స్ అంతగా లేవు. సో అట్లీస్ట్ నెక్స్ట్ పార్ట్లో అయినా కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళతో డబ్బింగ్ చేపిస్తారని నాగి గారు మై రిక్వెస్ట్. సెకండ్ క్యారెక్టర్స్ డేంట్ వర్క్అవుట్. నాగశ్విన్ చాలా బ్యూటిఫుల్ సీన్స్ రాసుకున్నారు టు బి ఆనెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ద సీన్ ఇన్ విచ్ సుమతి ఇంటరాక్ట్స్ విత్ కైరా అండ్ హర్ పార్ట్నర్. సుమతి ఫర్ ద ఫస్ట్ టైం లెర్న్స్ అబౌట్ లవ్, రిలేషన్షిప్, కంపానియన్షిప్, మ్యారేజ్ అంటే ఏంటి. ఎందుకంటే ఒక డైలాగ్లో షీ ఎక్స్ప్రెసెస్ దట్ హర్ ఫాదర్ సోల్డ్ హర్ టు ద కాంప్లెక్స్ వెన్ షీ వాజ్ అ కిడ్ అని. తనకి ఇవన్నీ ఏం తెలియదు. కైరాతో షీ లెర్న్స్ అబౌట్ హిందూ మ్యారేజ్ అండ్ కల్చర్. అండ్ వీ ఆల్సో గెట్ ఎ లిటిల్ క్లిప్స్ దట్ శంబాలలో 800 years అయినా కానీ కల్చర్ని, దేవుణ్ణి బలంగా నమ్ముతారు. ఆ సీన్ రాసుకున్నంత హిట్ అవ్వలేదు. ద మెయిన్ కంప్లైంట్ ఇస్ కైరా తెలుగు డైలాగ్ డెలివరీ. సీన్ జరుగుతున్న హాఫ్ ఆఫ్ ద టైం నేను ఏం చెప్పింది ఆలోచించడానికి టైం పట్టింది. ఇంకా ఎమోషన్ హిట్ అయ్యేది ఎప్పుడు, నేను ఫీల్ అయ్యేది ఎప్పుడు, ఇలా ఎన్నో సీన్స్. కౌన్సిలర్ బాణికి అర్జునుడికి గాంధీవం దొరికిన సీన్. ఇట్ ఇస్ అన్ ఎపిక్ రైటింగ్ స్ట్రోక్ బై నాగశ్విన్. ఇండైరెక్ట్ గా హీస్ ప్లానింగ్ కర్ణుడు అండ్ అర్జునుడు ఫైట్ వన్స్ అగైన్. విజయ అండ్ గాంధీవ క్లాష్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ అండ్ ఆంటిసిపేటెడ్ ఫైట్స్ ఇన్ మహాభారత్. కలియుగంలో అలాంటి ఫైట్, వాళ్ళ ఫైట్ రిక్రియేట్ చేయాలని నాగి గారి థాట్స్ కి టేక్ ఎ బో అనిపించింది. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. కానీ కౌన్సిలర్ బాణీ చెప్పే అరకొర తెలుగు వల్ల అదేది హిట్ అవ్వదు, కన్వే అవ్వదు. కౌన్సిలర్ బాణీని ఒక మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్ గా కాంప్లెక్స్ లో ఇతిహాసాలు మొత్తం చదువుకున్న వాళ్ళ చూపిస్తారు. ఈ షుడ్ బి ఫ్లూయెంట్ ఇన్ తెలుగు కదా, సాంస్క్రిట్ లో కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడే కదా వీ విల్ బిలీవ్ దట్ ఎస్ దిస్ గై కెన్ రికగ్నైజ్ గాంధీ వెన్ హీ సీస్ ఇట్ అని తెలిసేది. ఇంకో సెకండరీ క్యారెక్టర్ మరియం, షీ హ్యాడ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ బట్ కిల్డ్ టూ సూన్ అనిపించింది. ఇలా ఎన్నో సెకండరీ క్యారెక్టర్స్ థింగ్స్ సరిగ్గా ఇంపాక్ట్ పడకపోవడం వల్ల ఫస్ట్ హాఫ్ నరేటివ్ అంతా ఫ్లాట్ గా ఫీల్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ అండ్ వన్ డైమెన్షనల్ క్యారెక్టర్స్. చాలా మంది ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ గా ఉందంటున్నారు, బట్ అది వరల్డ్ బిల్డింగ్ కి తీసుకున్న టైం అంటున్నారు. ఐ డోంట్ థింక్ సో. క్యారెక్టర్స్ అండ్ వరల్డ్ లో ఎమోషనల్ డెప్త్ లేకపోవడం వల్లే వి ఫీల్ దట్ మూవీ వాజ్ ఆఫ్. చాలా విషయాలు డమ్ డౌన్ చేశారు టు మేక్ థింగ్స్ అండర్స్టాండబుల్ టు ఆడియన్స్, లైక్ దీపికా డైలీ రొటీన్, కాంప్లెక్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్, ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు డమ్ డౌన్ చేశారు. బట్ ఎఫెక్టివ్లీ పెద్దగా ట్రాన్స్లేట్ అవ్వలేదు. ఎక్సెప్ట్ అశ్వత్థామకి తప్ప మిగతా ఎవరికి ఎమోషనల్ పర్పస్ లేదు. అశ్వత్థామకి కూడా ఒక మిషన్ టు ప్రొటెక్ట్ సుమతి అన్నట్టే చూపిస్తారు, కానీ పరీక్షిత్తుని ఉత్తర గర్భంలో చంపడానికి ట్రై చేసిన దానికి రిగ్రెట్. కలియుగంలో పెరుగుతున్న ఈ ఇంజస్టిస్ ని చూస్తూ తన పెయిన్ ని కన్వే చేయలేదు. హిస్ పెయిన్, హిస్ రిడెంప్షన్ ఆర్క్, 6000 years వరకు ఉన్న కర్స్ నుంచి ఫైనల్లీ మోక్షం కలుగుతుంది. ఇవన్నీ హార్డ్ ఈటింగ్ థింగ్స్, ఇవన్నీ ఎమోషన్స్ ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ ద ఓన్లీ హైప్ అబౌట్ అశ్వత్థామ ఈస్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫైటర్ అండ్ ఈజ్ ఎ వారియర్. అమితాబ్ బచ్చన్ గారు నేల్ దట్ క్యారెక్టర్. భైరవ కూడా ఒక వన్ డైమెన్షనల్ గా కాంప్లెక్స్ అంటాడు, కానీ ఒక ఎమోషనల్ రీజన్. అతను కాంప్లెక్స్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఎందుకు ఇంతలా ఫైట్ చేస్తున్నాడు, అందరిలాగే తను కూడా సెల్ఫిష్, బట్ దట్ డజంట్ మేక్ హిమ్ స్పెషల్ కదా, జస్ట్ అనదర్ సెల్ఫిష్ బౌంటీ హంటర్ అని అనుకుంటా. ఒక ఎమోషనల్ రీజన్ పెట్టి ఉంటే సినిమా మొత్తం అశ్వాంకుల్కి సపోర్ట్ చేయాలా లేదా భైరవికి సపోర్ట్ చేయాలా అని ఒక టెన్షన్ ఉండేది. ఏ వరల్డ్ అయినా సరే హోప్లెస్నెస్, ఆ డిప్రెషన్, ఇవన్నీ చూపిస్తేనే ఆ వరల్డ్ యొక్క డెప్త్ అర్థమవుతుంది. జస్ట్ బికాజ్ నేచురల్ రిసోర్సెస్ అన్ని ఎక్స్టింగ్విష్ అయినంత మాత్రాన పీపుల్ సాడ్ ఉండనంత వరకు ఆ సాడ్నెస్ మనం ఫీల్ అవ్వం. సో అది పెద్దగా రిఫ్లెక్ట్ అవ్వలేదని అనిపించింది. ఈ లెవెల్ డెప్త్ ఉంటే గానీ అరైవల్ ఆఫ్ గాడ్ కి మనం ఎక్సైట్ అవ్వం. దాట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ కలియుగం అండ్ కల్కి ఆగమనం కదా. ఇలా ఇవన్నీ థింగ్స్ కలిసి కల్కికి నెగిటివ్ అయ్యి 2000 crores కొట్టే సినిమా 1000 దగ్గర ఆగిపోయేలా చేసింది అన్ఫార్చునేట్లీ. నేను చెప్పే పాయింట్స్ అన్నింటినీ కవర్ చేసి దానికి 10 times మంచి సినిమా తీసే కెపాసిటీ నాగశ్విన్ గారి దగ్గర ఉంది. హిస్ బెస్ట్ వర్క్ మహానటి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఇలాంటి ఒక బిగ్ బడ్జెటెడ్ మల్టీ కాస్ట్ పెట్టుకొని ఒక ఎక్స్పెరిమెంటల్ సైఫై, అది కూడా ఒక మితో సైఫై అని కొత్త జానర్ ఇండియన్ సినిమాకి పరిచయం చేసి బాక్స్ ఆఫీస్ ని చెక్ చేసిన నాగశ్విన్ గారికి మ్యాడ్ రెస్పెక్ట్. 3 worlds ని ఇమాజిన్ చేసుకొని అమితాబ్, కమల్, ప్రభాస్, దీపిక వీళ్ళందరి దగ్గర నుండి బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకున్నాడు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ కల్కి ఈజ్ అ బ్యాడ్ ఫిల్మ్, ఇట్స్ అ గుడ్ ఫిలిం, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం, బట్ ఇట్ క్యాన్ బి అన్ ఎపిక్ కంటెంట్. అంత స్టఫ్ ఉంది ఆ సబ్జెక్ట్ మ్యాటర్లో.